తెలంగాణ రాష్ట్ర రైతులంతా కూడా రైతు భరోసా ఎప్పుడొస్తది అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓ క్లారిటీ ఇస్తా ఉన్నాడు. ఖమ్మంలో జరిగినటువంటి ఓ సమావేశంలో అడిగినటువంటి ప్రశ్నకి క్లారిటీ ఇస్తాడు. కానీ ఆ క్లారిటీ దేనికి పనిచేయనటువంటి క్లారిటీ. రైతు రుణమాఫీ అయిపోయిన తర్వాతనే, అంటే ఆగస్టు 15వ తారీఖు వరకు రైతు రుణమాఫీ చేస్తాం. ఈలోగా ఈ 10-15 రోజుల్లోగా ఒక సబ్ కమిటీని వేస్తా ఉన్నాం. మంత్రి నా నేతృత్వంలోనే ఒక కమిటీ వేస్తా ఉన్నాం. 10-15 రోజుల తర్వాత నివేదిక వస్తుంది. ఆ నివేదికని ప్రభుత్వానికి సమర్పిస్తాం. నివేదిక కూడా క్లారిటీగా ఎవరెవరైతే సాగు చేస్తా ఉన్నారో వాళ్ళకే రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నాం. అది 5 ఎకరాల లేకపోతే 10 ఎకరాల లోపైనా సరే, కానీ అక్కడ పండించేటటువంటి రైతు ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉంటేనే ఇస్తాం తప్ప పండించినటువంటి పక్షంలో ఇయ్యం. అలా ఇవ్వడం రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేదు అని చెప్తున్నాడు. గత ప్రభుత్వం దాదాపుగా అన్ని 10 సంవత్సరాలలో కూడా కలిపి 24,000 కోట్లు దుర్వినియోగం చేసింది. అంటే రాళ్లకి, రప్పలకి, ప్రభుత్వ భూములకి, పాడుబడ్డ భూములకి, గుట్టలకి, మెట్టలకి, వీటన్నిటి కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. పట్టా అయినా సరే, అవి పట్టా ఉన్నా కానీ మేము కేవలం వ్యవసాయం చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా కల్పిస్తాం, అది కూడా రుణమాఫీ తర్వాత అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు మాత్రానికి ఖరాఖండిగా చెప్పేసిండు. సో ఇక రైతులు ఇంకొక 2 నెలలు మీరు సమయం వేసుకోవాలి. ఆగస్టు 15వ తారీఖు వరకు రైతు రుణమాఫీ అయిపోతే ఆగస్టు తర్వాత సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి మీరంతా కూడా ఇది ఆలోచన చేసుకొని రైతులు సాగు చేసుకునేటోళ్ళు మరి చూసుకోండి. తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే విషయం అయితే చెప్పిండు. రైతు మరి ఆ పైసలు ఎట్లా తెచ్చుకుంటారో, ఏం తెచ్చుకుంటారో కానీ ప్రభుత్వం మాత్రం పోయినటువంటి రైతు భరోసా పైసలు అట్లనే చేసింది. ఈసారి కూడా రైతు బంధు అనేది లేట్ అయితేనే ఉంది. రైతు భరోసా రైతు రుణమాఫీ ఏదైతే ఉందో దానిని సాకుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి మరొక క్లారిటీ అయితే తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిండు. ఈ విషయాన్ని తెలంగాణ రైతులంతా కూడా గమనించి మీ యొక్క వ్యవసాయాన్ని చేసుకోవాలని కూడా మనం ఈ వేదికగా సూచిస్తా ఉన్నాం.